మంచిలో కలిసుంటే ఓకే, కానీ క్రైమ్లో కూడా కలిసుండి ఇదెక్కడి సంతరా నాయన అలేలా చేస్తోంది. నల్గొండ జిల్లా మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ మెడలో చైన్ కొట్టేశారు స్నాచర్లు. కొట్టేసింది ఎవరో కాదు, ఈ జంటే. అమ్మాయి అబ్బాయి కలిసి రావడంతో ఆ మహిళ వీళ్ళు దొంగలు అని గుర్తించలేకపోయింది. వాళ్లను లిఫ్ట్ అడిగి అదే బైక్ మీద ఎక్కింది. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ మహిళను స్కూటీ దింపి మెడలో చైన్ లాక్కొని వెళ్లిపోయారు వీళ్ళిద్దరు. బాధిత మహిళ ఈ విషయాన్ని అక్కడే ఉన్న కొందరికి చెప్పడంతో వాళ్ళు బైక్ మీద ఇద్దరు నిందితులను చేస్ చేశారు. వీళ్ళు బైక్ నడిపే స్పీడ్ చూస్తే ధూమ్ సినిమా వీళ్లతో తీసినా బాగుండు అనిపిస్తుంది. స్థానికులు ఎంత ట్రై చేసినా వీళ్ళ స్పీడ్ ముందు ఓడిపోయారు. నిందితులిద్దరూ హైదరాబాద్ కి పారిపోయారు. దీంతో వీళ్లను పట్టుకునేందుకు ప్రత్యేకంగా 4 టీంలను ఏర్పాటు చేశారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా సంతోష్ నగర్ లో నిందితులను అరెస్ట్ చేశారు. అప్పటి వరకు వీళ్ళిద్దరూ లవర్స్ అని అంతా అనుకున్నారు. కానీ అరెస్ట్ అయ్యాక తెలిసింది వీళ్ళిద్దరూ భార్యాభర్తలని. చెడు వ్యసనాలకు బానిసలై ఈజీగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలను మార్గంగా పెట్టుకున్నారు నిందితులిద్దరు. భర్త తప్పు చేస్తే మంచి చెప్పాల్సింది పోయి తాను కూడా చోరీ భర్తకు చేదోడు వాదోడుగా నిలిచింది వెంకటేష్ భార్య. ఏదేమైనా ఇప్పుడు ఈ బంటి ఔర్ బబ్లీ స్టోరీ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఎవడు మంచోడో ఎవడు దొంగలో కనిపెట్టలేని పొజిషన్లో ప్రజలుంటే ఇప్పుడు కొత్తగా ఇలాంటి బ్యాచ్లు తయారవుతున్నాయి.